ఇక్కడ ప్రతి ఇయర్ కార్తీక మాసంలో ఈ టెంపుల్ చాలా ఫేమస్. చాలా మంది జనాలు భక్తులు వస్తారు ఇక్కడ. ఆ, ఇక్కడ సాయంత్రము మధ్యాహ్నం తర్వాత ఫుల్ డెకరేషన్ చేయడం జరుగుతుంది. శివాలయం ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల రౌండ్ లో ఇక్కడ మాత్రమే ఉంది. శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ప్రతి మండే చాలా ఫేమస్ అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ ఇంత సేల్ ఉంది. 4 o'clock నుంచి స్టార్ట్ అయింది. 3:30 నుంచి స్టార్ట్ అయింది. సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది, ఎక్కువ జనాలు వస్తారు. ఇక్కడ మొత్తము శివలింగం దీపాలతో డెకరేషన్ చేయబడుతుంది. రోడ్ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ బ్లాక్ చేస్తారు, బండ్లు ఆపేస్తారు రావడము. ఇక్కడ డెకరేట్ చేసి మొత్తము శివమాలలు వేస్తున్నారు స్వాములు. వాళ్ళంతా ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. చాలా బాగా ఉంటుంది. ఒకసారి సాయంత్రం వచ్చి చూస్తే ఎవరైనా చాలా బాగుంటది. ఇక్కడ సాయంత్రం భక్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? చాలా రద్దీ, ఇక్కడ అక్కడ బ్లాక్ అయిపోతుంది రోడ్డు. చాలా బాగుంటది. కోటి దీపోత్సవం జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు వచ్చి అటెండ్ అవుతారు. ఈ చుట్టుపక్కల ఏరియాలో తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు. చాలా బాగుంటుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, మరి రాత్రి ఏ సమయం వరకు గుడి ఓపెన్ ఉంటుంది? నైట్ అవుతుంది 10-11 అవుతుంది కంపల్సరీ. సాయంత్రం మాత్రం 4:35 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం కాసేపు కొంచెం స్లో అవుతారు. మార్నింగ్ ఆల్రెడీ 3:34 నుంచి ఫుల్ రద్దీ ఉంది. సాయంత్రం మళ్ళీ ఎక్కువ జనాలు వస్తారు. ఇక్కడ శివాలయం ఫేమస్. ముందు ఉన్న టెంపుల్ గణేష్ టెంపుల్, వినాయకుడిది. లోపల అటు సైడు హనుమాన్ టెంపుల్ ఉంటుంది, శ్రీరాములవారి టెంపుల్ ఉంటుంది. దాని బ్యాక్ సైడు నవగ్రహాలు, మొత్తము జనాలు భక్తులు దీపోత్సవం చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి తులసి కోట లోపల అన్ని విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది లోపల కూడా. చాలా చుట్టుపక్కల వాళ్ళు అందరు వస్తారు.